రామ్ మందిర్కి రోజుకి ఎంత వస్తుందో తెలియదు, కానీ తిరుపతి టెంపుల్కు రోజుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసుగా? మినిమం 4 కోట్లు. మీరు టీవీ చూస్తే ఎన్ని వేల మంది వస్తున్నారు, ఎంత బంగారం వస్తుంది. అంటే ఈ మధ్య టీవీ చూస్తలేరు, ఫోనే చూస్తున్నాం కనుక తిరుపతిలో ఏం జరుగుతుందో కూడా మనం చూడట్లేదు. అది టీవీలో ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వస్తున్నాయి, ఎంత లెక్క అవుతుంది. అంటే శ్రీకృష్ణదేవరాయ కట్టిన టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సిస్టమ్ అక్కడ ఉన్నది. తర్వాత నార్త్ ఇండియా వాళ్ళు మనం చెప్తున్నారు, ఎవరు బాగా బీజేపీ మద్దతుదారైన ది ప్రింట్, ఆ గుప్తా ఉన్నాడు కదా, ప్రింట్ ఓనర్ శేఖర్ గుప్తా, మొత్తం టెంపుల్స్ అనలైజ్ చేసి మొదటిసారి చెప్తున్నాడు, తిరుపతి టెంపుల్ తన ఖర్చు స్కూల్స్ మీద పెడుతుంది, యూనివర్సిటీ ఉన్నది, విమెన్స్ యూనివర్సిటీ ఉన్నది. నార్త్ ఇండియాలో ఏ టెంపుల్ స్కూల్ కట్టలేదు, ఒక యూనివర్సిటీ లేదు. కానీ అదే చర్చిలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అలానే చదువుకున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అలానే చదువుకున్నారు. వీళ్ళ స్కూళ్ళ మీద నమ్మకం లేదు. మరి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన వనవాసి కళ్యాణం స్కూల్కి పోయి ఎందుకు చదువుకోలే వీళ్ళు? అక్కడ చదువుకున్నానికి ఎవరికి చదువు రాదు, వీళ్ళు ఎందుకు చదువుకోలే? అక్కడ ఇంగ్లీష్ లేదు, ఏ చదువు రాదు. సో అక్కడ అది ఉన్నది. తర్వాత వాళ్ళే చెప్తున్నారు, నార్త్ ఇండియాలో ఒక వైష్ణవదేవి టెంపుల్ మాత్రమే ఒక మెడికల్ కాలేజ్ నడుపుతుంది. మరి ఇన్ని డబ్బులు వచ్చినాయి, రామ్ టెంపుల్ కింద ఒక్క స్కూల్ అన్న ప్రారంభించినరా? ఓకే, నీకు సంస్కృతం, నీకు స్కూల్ కావాలి. తిరుపతి కింద సంస్కృత స్కూల్ ఉంది, అక్కడనే ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. రామ్ టెంపుల్ పూజారిని అక్కడి నుంచే తీసుకుపోయి పెట్టారు. మరి అట్లాడైనా పోనీ నువ్వు స్కూల్ పెట్టినవా? కులం లేకుండా దాంట్లో అడ్మిషన్ ఇవ్వాలని అప్పుడు కూడా రాసిన నేను. ఓకే, నువ్వు స్టేట్ ఇనాగ్రేట్ చేసింది చేయలే. ఇప్పుడు ప్రాబ్లం ఏంది అంటే, వీళ్ళు యాక్చువల్గా నేను కూడా సపోర్ట్ చేసిన, ఒక వ్యాసం రాసిన, ప్రైవేటైజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది, అంత ఎంత దోపిడీ అవుతుందో కొద్ది రోజులనే తెలిసిపోతుంది. 12 ఏళ్ళు కాకముందే గింత దోపిడీ ఏ ప్రభుత్వం కింద బయటికి రాలేదు. బీజేపీ పరిపాలన ఎన్నేళ్ళు అయిందండి? అంతకుముందు యాక్చువల్గా వాజ్పేయి పరిపాలన బీజేపీది కాదు, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. ఇప్పుడు బీజేపీ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ చంద్రబాబు నాయుడు తర్వాత మతి పూర్తిగా పోయిన నితీష్ ఉన్నారే, వాళ్ళు బీజేపీ. వాళ్ళకి ఎప్పుడో చెప్పిండ్రు, మీరు చెప్పినట్టు వినకపోతే మీ పార్టీ అంతా మా దాంట్లో కలుస్తుంది, మొత్తం పార్లమెంట్ మా దాంట్లో కలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో చెప్పిండు, మీ ఎంపీలు అంతా ఇక్కడనే ఉంటారు, నేను చెప్పినట్టు వినాలంటే వింటున్నారు. ఆయన అయితే తీసేసాను, ఆ నితీష్ కుమార్ను తీసేసిండ్రు ఒక్క దెబ్బ. ప్రాబ్లము అయిపోయింది. ఇష్యూ ఏంది అంటే, ఇప్పుడు ఈ దేశము రక్షణ మొదటిసారి ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి దాన్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి ఇండియా అలయన్స్కు ఒక ఇష్యూ దొరికింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు నేను ఇంతకుముందు కాంగ్రెస్ పెద్ద నాయకులతో కలిసినప్పుడు కూడా చెప్పాను, మీరు అఖిలేష్తో పూర్తిగా సిస్టమేటిక్గా అలైన్ కాకుండా మీరు ఎక్కడ ప్రధానమంత్రి కాలేరు అని. మొన్న అఖిలేష్తో సీరియస్గా పొత్తు పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు వచ్చినాయి? ఉత్తరప్రదేశ్ చేయబట్టే ప్రతిపక్ష స్థానం వచ్చింది. అఖిలేష్తో మళ్ళా కొట్లాట పెట్టుకుంటే కాంగ్రెస్కు రాదు, వచ్చేసారి కూడా రాదు. ఎందుకంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి. తర్వాత రేపు ఇంకా మార్చేస్తే చాలా పోతుంది. ఇప్పుడు అఖిలేషే దీని మీద పోరాడుతున్నాడు, అఖిలేష్ ఒక్కడే పోరాడుతున్నాడు, అవునా కాదా? అఖిలేష్ ఒక్కడే పోరాడుతున్నాడు. ఆ తర్వాత 2014 నాడు బీజేపీ అధికారంలోకి వచ్చింది, రామ్ టెంపుల్ ముందు పెట్టి కాదు, కాంగ్రెస్ కరప్షన్ ముందు పెట్టి. కేజ్రీవాల్ నేనే లీడర్ని అవుతా, నేను ఆల్టర్నేటివ్ అవుతా అంటే, ఓహో నువ్వు ఎట్లయితావో, లిక్కర్ స్కామ్ మేము ఎట్లా పెట్టాలో నేను లోపడాలి, ఆయనను పెట్టేసిండ్రు. ఇప్పుడు ప్రాబ్లం ఏంది అంటే, మరి ఇండియా అలయన్స్ అఖిలేష్ను ముందు పెట్టుకొని దేశ స్థాయిలో పోరాటం చేస్తాయా లేదా? అఖిలేష్ను ముందు పెట్టుకోకపోతే పోరాటం కాదు. ఇండియా అలయన్స్ కనుక కాంగ్రెస్కు, తెలంగాణ కాంగ్రెస్కు, ముఖ్యమంత్రికి ఒక అప్పీల్ చేస్తున్నాను, ఇక్కడ మొట్టమొదటి బహిరంగ సభ పెట్టండి తెలంగాణలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక అనుమానం ఉంది ఇప్పుడు, నేను చెప్తున్నా ఇక్కడ నుంచి. మొన్ననే మోడీ వచ్చి పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రిని మీరు మాతో కలిసి పనిచేస్తే మీకు అన్ని ఇస్తామన్న దగ్గర నుంచి అనుమానం మొదలైంది. అది పోవాలంటే రేవంత్ రెడ్డి గారికి నా అప్పీల్ ఏంది అంటే, అఖిలేష్ను రాహుల్ను పిలిచి రామ్ టెంపుల్ ఇష్యూ మీద పెద్ద బహిరంగ సభ తెలంగాణలో పెట్టండి, పెట్టి కర్ణాటకలో శివకుమార్ను పిలవండి. సిద్ధరామయ్యను మించిన బీసీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్కు దొరకడు.
8.5 ఏళ్ళు పరిపాలించిన సిద్ధరామయ్య మీద కరప్షన్ అలిగేషన్ చేయగలదా కాంగ్రెస్? ఇది ఎట్లా ఇట్లా ఇప్పుడు ఒక ఇష్యూ దొరికితే వాళ్ళకే ఇష్యూ దొరకలే, కేసీఆర్ని పట్టుకొని మొత్తం కాంగ్రెస్ను బదనాం చేసి ఇది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అనే అధికారంలోకి రాలే. ఇవాళ మీకు దొరికింది కదా, దొరికిందాన్ని మీరు పట్టుకొని చేయరా? కనుక ఇప్పుడు 4 రాష్ట్రాలు వీళ్ళకున్నాయి. కేరళలో ఇవాళ మీటింగ్ పెడతానంటే కూడా విజయ్ సిద్ధంగా ఉంటాడు. విజయ్ ఇస్ జోసెఫ్ విజయ్. జోసెఫ్ విజయ్ ఈజ్ నాట్ కాంప్రమైజింగ్, అట్లీస్ట్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఈజ్ నాట్ కాంప్రమైజింగ్. కనుక సౌత్ ఇండియాలో గడగడలాడించే మీటింగులు పెట్టగలిగిన సత్తా ఇదే ఇష్యూ మీద సౌత్ ఇండియాకు ఉన్నది. కాంగ్రెస్కు బలం ఉన్నది, 3 రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత సరే బీజేపీ అది డిఎంకేతో కొంత సమస్య వచ్చినా పిలిస్తే స్టాలిన్ కూడా వస్తాడు దీని మీద. మొన్న వచ్చిండు కదా, మొన్న ఆల్ ఇండియా అలయన్స్ మీటింగ్కు డిఎంకే వచ్చిపోయింది. ఎప్పుడైతే మన మమతా బెనర్జీని ఘోరంగా ఇట్లా చేసినాక అందరి పని పడతారని వాళ్ళు వచ్చిపోయారు. తర్వాత శరద్ పవార్ అయితే కాంగ్రెస్లో విలీనం చేస్తానంటున్నాడు. వీళ్ళందరూ కాంగ్రెస్లో విలీనం అవుతారనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ స్థితిలో రాముడు వీళ్ళకు ఒక ఎజెండా ఇచ్చాడు. రాముడు వాళ్ళ నుంచి ఇటు వస్తున్నట్టు కనపడుతున్నాడు. అయితే మరి రాత్రి కలలో ఎవరికన్నా ఒకరికి మన ఎంపీ గారికి కలలో రప్పిద్దాం, కలలో వచ్చి ఎక్కడ దనుకొచ్చిండో అడగమన్నా ఇక రాలే. అయితే రాహుల్ గాంధీ కళలకు, రాహుల్ గాంధీ జనరల్గా నేను శివుని భక్తుని అంటాడు. రేపటి నుంచి ఆయన రాముని భక్తుని కావడానికి అవకాశం ఉంది. అక్కడికి పోవద్దని ఆయన అంటున్నారు. నువ్వెట్లా పోతావు, నువ్వు హిందువు కాదు కదా. అరే ఇదేమి దందా, మీరు ఇంత మోసం చేసి నువ్వు ఎట్లా పోతావు అంటే ఆయన అక్కడికి పోవాల్సిన అవసరం లే. నా కళలో రాత్రి రాముడే వచ్చిండని చెప్తే చాలు. ఇవాళ ఒకటి నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీతో రక్షించాలంటే ఒక్క రాహుల్ గాంధీ నుంచే సాధ్యమవుతుంది. బికాస్ ఈజ్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ లీడర్. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల తర్వాత ఈజ్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అండ్ డెఫినెట్లీ ఎ కమిటెడ్ లీడర్. అక్కడ పోరాటం చేయడానికి అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. ఈజ్ ఫైటింగ్ దెమ్ ఎవ్రీడే. కనుక వీళ్ళిద్దరు కలిస్తే దేశం మళ్ళీ ఇదే రాముణ్ణి ముందు పెట్టి, ఇదే దోపిడీని ముందు పెట్టి, ఇదే కరప్షన్ ముందు పెట్టి ఈ దేశంలో బీజేపీ నేను చాలా కాలం ఏమనుకునేదంటే బీజేపీ అధికారంలోకి రాకుండా అది ఎక్స్పోజ్ కాదు. బయట ఉన్నంతసేపు ఇతరులను తిట్టడం సాధ్యం. అధికారంలోకి వచ్చినాక 12 ఏళ్ళు నిన్ననే సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ ఇది జరుగుతుంటే ఆయన ఇండోనేషియాకు పోయి నాకు అవార్డు ఇచ్చిందని చెప్తున్నాడు. ఏ దేశం పోయినా ఒక అవార్డు ఇప్పుడు చూస్తున్నాడు. ఇక ఇదంతా చర్చ జరగకుండా అవార్డుల మీటింగ్ న్యూస్ ఒకటి బయట పెడుతున్నాడు. 12 ఏళ్లలోనే నువ్వు కట్టిన రామ్ టెంపుల్లో ఇంత అన్యాయం జరిగింది. ఇది ఎవరికి ఆయుధం దొరికినట్టు? రామబాణం ఎవరికి దొరికింది? ఇప్పుడు రామబాణం ఇంతకుముందు బీజేపీ చేతులు ఉండే, ఇప్పుడు ఇండియా అలయన్స్ చేతిలోకి వచ్చింది. అనేది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ మహేష్ గౌడ్ గారికి చెప్పండి, లెట్ కాంగ్రెస్ పాస్ అ రెజల్యూషన్, ద సేమ్ రెజల్యూషన్ దట్ కర్ణాటక నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇంతవరకు ఆయన ఏమైందో తెలవట్లేదు ఈ విషయంలో. తర్వాత యోగి ఆదిత్యనాథ్, 3 రెస్పాన్సిబుల్, దే షుడ్ రిజైన్. ఇది ఒక డిమాండ్గా పెట్టి దేశం అంతటా కనుక ఇండియన్ అలయన్స్ ఇక్కడ కాంగ్రెస్ ఒక రోల్ తీసుకుంటే ఖచ్చితంగా దేశంలో మళ్ళీ మార్పు వస్తుంది, రాజ్యాంగం బతుకుతుంది. రామరాజ్యం ద్వారా చెడగొడతారేమో అనుకుంటే రామునికే అనుమానం వచ్చింది, ఇంకేం కావాలి? రామునికే అనుమానం వచ్చినప్పుడు అదే పట్టుకొని పోవాలి కదా.